అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మేడుదల మల్లేష్ యాదవ్. ఇప్పుడు వచ్చే సంగతి ఏంటంటే, నేను రెంటల్ వెహికల్ తీసుకున్న ఓలా వచ్చేసి అది నేను వచ్చి 1 month అవుతుంది తీసుకొని. అది ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను చాలా రోజులే వీడియోస్ చేయక ఈరోజు మీకు మోటో బ్లాగ్ చూపిస్తాను. అదే గైస్, ఇంత ఏమన్నా దాంట్లో మాట్లాడుతున్నాను. గైస్, ఇది వచ్చి ఓలా స్కూటర్ అన్నట్టు, S1 హెయిర్ అన్నట్టు. ఇప్పుడు మీకు ఇది చూస్తున్నాను, డిస్ప్లే ఇట్లా ఆన్ అవుతుంది. నేను పాస్వర్డ్ వచ్చేసి 0000 పెట్టేసుకున్నాను. మొత్తం ఇప్పుడు బ్రేక్ నొక్కి పవర్ బటన్ నొక్కితే నార్మల్ మోడ్లో వస్తుంది డైరెక్ట్. దీంట్లో మొత్తం 3 మోడ్స్ ఉంటాయి అన్నట్టు. 3 మోడ్స్లో నేను ఇప్పుడు ఈకో మోడ్, ఇది పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. దీంట్లో ఇప్పుడు రివ్యూ చెప్తున్నాను. రివ్యూ ఏంటంటే, నేను తీసుకొని 1 month అవుతుంది, అంటే 0 రెంటల్ అన్నట్టు. ఓలా వాళ్ళు ఇచ్చారు. ఓలా ట్రిప్స్ చేస్తాను, పికప్ డ్రాప్ చేస్తాను కదా, మీకు కూడా తెలుసు. ఇది రివ్యూ ఎలా ఉందంటే, నేను నడిపిన 1 monthలో నేను 4,700 తిరిగినాను ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఇది మామూలుగా ఒక్కొక్కసారి ఇది యాక్సిలేటర్ పని చేయదు తెలుసు అసలుకి. డబల్ ఇది ప్రాబ్లం. ఒక రీజన్ ఉంది. ఇంకో అసలైన చెత్త రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎండ కొడుతుంది అనుకోండి, ఈ ఎండలో అసలుకి దీంట్లో మొత్తం ఛార్జింగ్ వచ్చేసి మొత్తం 3 types ఉన్నాయి అన్నట్టు. 3 types అంటే మామూలుగా ఈ కంపెనీతో, అంటే ఓలా ఛార్జర్, ఒక వైట్ ఛార్జర్ వస్తుంది. అది ఇంట్లో పెట్టుకుంటే 5 hours టైం పడుతుంది. ఇంకోటి ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, అది కూడా మ్యాక్సిమం 3 hours టైం పడుతుంది. ఇప్పుడు ఎండలో పెడితే 4 hours టైం పడుతుంది. ఎందుకంటే బ్యాటరీ టెంపరేచర్ బట్టి ఇది దాన్ని బట్టి ఛార్జింగ్ ఎక్కుతుంది అన్నట్టు. కాకపోతే టెంపరేచర్ ఎక్కువ ఉంటే మరి అసలు ఎక్కదు, చాలా దారుణం అసలుకి. ఇంకోటి హైపర్ ఛార్జర్ ఉంటుంది, కానీ వెనక సాకెట్లో అసలు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా అసలు. ఇది మీకు కొన్ని నోటిఫికేషన్ చూపిస్తాను. ఇంట్లో మొత్తం డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒకటి హెల్మెట్, ఒకటి ఛార్జర్ ఇస్తారు. ఇది ఛార్జర్ అన్నట్టు, ఇది హెల్మెట్. అయితే 0 రెంటల్ తీసుకున్నాను. 5,000 డిపాజిట్ చేశాను. తీసుకొని డిపాజిట్ చేసుకుని 1 month అవుతుంది తీసుకొని. ఇది వచ్చేసి అదన్నట్టు. ఛార్జర్లో 3 ఉంటాయి. కాకపోతే ఎండలో టెంపరేచర్ పెరిగిందంటే ఇది బ్రైట్నెస్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా టెంపరేచర్, ఇది బ్యాటరీ టెంపరేచర్ 35 ఉంది, కానీ తొందరనే ఎక్కుతుంది. ఎర్లీ మార్నింగ్, అది ఇప్పుడు 11:30 అవుతుంది కాబట్టి, ఒకవేళ మధ్యాహ్నం 12, 1 గంట 2 గంటలకు అలా పెడితే టెంపరేచర్ 46 ఎక్కినా కానీ, మరి ఫాస్ట్ ఛార్జర్ పెట్టినా మరి స్లోగా ఎక్కుతుంది. మీకు కొన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్టాండ్ మోడ్లో ఉంది కాబట్టి పార్కింగ్ అన్నట్టు. మళ్ళీ ఇది వచ్చి బ్లూటూత్. తర్వాత ట్రిప్స్, ఇప్పుడు స్టార్ట్ చేసిన నుండి ట్రిప్స్ ఇది అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు, తర్వాత టోటల్ వచ్చేసి కేఎంపీఎల్ ఇక్కడ చూపిస్తుంది. బ్యాటరీ ఇక్కడ చూపిస్తుంది, ఎంత ఇక్కడ నుండి రేంజ్ ఎంత వస్తుందో చూపిస్తుంది. ఆ తర్వాత ఈ డిక్కీ అన్నట్టు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మామూలుగా మ్యాప్ అన్నట్టు, ఇక్కడ మ్యాప్ సెట్ చేస్తుంది. వైఫైది మీకు సెట్టింగ్లో వచ్చేసి మామూలుగా డిస్ప్లే సెట్టింగ్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటాయి. లైట్ మోడ్, డార్క్ మోడ్, బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత బ్లూటూత్ అన్నట్టు, దీంట్లో వాయిస్ కాల్ మాట్లాడుకోవచ్చు. తర్వాత పాటలు కూడా వినొచ్చు. వైఫై అంటే మనం అప్డేట్ చేసుకుంటే ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడానికి అలా వస్తాయి. సౌండ్స్ ఉంటాయి దీంట్లో, మామూలుగా ఇండికేటర్ సౌండ్స్ ఉంటాయి, మోడ్ సౌండ్స్. మామూలుగా ఇది ఒకటి వచ్చి సాంగ్స్ వినడానికి, తర్వాత వాయిస్ కాల్ వినడానికి. తర్వాత ఇది వచ్చేసేమో మామూలుగా ఇండికేటర్ సౌండ్ ఉంటాయి అన్నట్టు దీంట్లో, మామూలుగా అది అన్నట్టు. తర్వాత లైట్స్, 2 రకాల లైట్స్ ఉంటాయి అన్నట్టు. సౌండ్ అంటే ఇక్కడ పెంచుకోవచ్చు, వాల్యూమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి. తర్వాత వాల్యూమ్స్ అప్ అండ్ డౌన్, పెంచుకోవడానికి తగ్గడానికి మామూలుగా. తర్వాత వచ్చేసి ఈ లైట్స్ మొత్తం 2 లైట్స్ ఉంటాయి ఇవి వచ్చేసి అలాగా. మళ్ళీ తర్వాత ఇది రైడింగ్ మోడ్ సంబంధించి ఉంటాయి అన్నట్టు. హైలో ఉంది, తర్వాత డిఫాల్ట్, లో, ఆఫ్ అని చెప్పేసి. నేనైతే హైలో పెట్టుకుందాం అనుకున్నా, ఎప్పుడైనా తక్కువ ఉంది కాబట్టి చూద్దాం. తర్వాత బ్రేకింగ్ సంబంధించి లో ఉంది, నా హైలో పెట్టుకున్నాను. తర్వాత నావిగేషన్స్ ఉంటాయి మామూలుగా. బ్యాటరీ అని వెకేషన్ మోడ్ అన్నప్పుడు, ఎప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు, ఒక వారం 10 రోజులు 1 month వెళ్ళినప్పుడు వెకేషన్ మోడ్ వేసుకుని బ్యాటరీ అసలు ఇంత కూడా డౌన్ కాదు.
అదే నోటిఫికేషన్ మోడ్లో. తర్వాత దీంట్లో వచ్చేసి సేఫ్ సెక్యూరిటీ అంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు, అదన్నట్టు. తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అది అలాగా. యాక్సెస్ కంట్రోల్స్ అంటే ఇది టైమింగ్ అంతా నాకు కూడా నేను తెలియదు, వాళ్ళేది నాకు కూడా. సిస్టమ్ అప్డేట్ అన్నట్టు, ఇక్కడ సిస్టమ్స్ ఏమైనా వస్తే అప్డేట్ చేసుకోవచ్చు. అబౌట్స్ స్కూటర్ గురించి ఏమేమి ఉన్నాయి, ఓలా స్కూటర్ గురించి అదన్నట్టు. ఇక్కడ నుండి రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత హెల్ప్ ఏమైనా సపోర్ట్ కేర్ నుండి కావాలంటే అక్కడ వాళ్ళ నంబర్ అన్నట్టు అది. ఇక్కడ మెయిన్ అయితే ఇవి వచ్చేసి సేఫ్టీ లైట్ అన్నట్టు, ఇండికేటర్స్ వస్తాయి 2. అది మీకు చూపిస్తాను తర్వాత కూడా మీకు కనిపిస్తాయి. అంకుల్ తీసుకొచ్చి ఇక్కడనే పెట్టిండేంట్రా బాబు. ఇండికేటర్స్ అయితే ఇలాగ వస్తాయి, 2 సైడ్స్ అయితే ఇలా ఉంటుంది. అది సంగతి సేఫ్టీ లైట్స్ అన్నట్టు. అది పార్కింగ్ మోడ్లో వస్తుంది కదా, అది అన్నట్టుగా అది. మళ్ళా తర్వాత దీంట్లో నేను టుడే ఎంత తిరిగాను అని చెప్పేసి చూపించడానికి, దీంట్లో ఈకో మోడ్ 3 స్పోర్ట్స్ మోడ్లు అంటే 3 రకాల మోడ్లు ఉంటాయి దీంట్లో. ఈకో మోడ్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్లో. నేను వచ్చేసి ఈరోజు అయితే నైట్ కొంచెం ట్రావెల్ చేశాను, అదే అంటే పికప్ డ్రాప్స్ కొట్టాను కాబట్టి. ఈకో మోడ్లో 36 కిలోమీటర్, నార్మల్ వచ్చి 26, స్పోర్ట్స్లో 1.2 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది. తర్వాత ఇక్కడ బ్యాటరీ వచ్చి 45 ఉందన్నట్టు. ఇంకా బ్యాటరీ 45లో ఈకో మోడ్లో వచ్చి 56 కిలోమీటర్లు, నార్మల్లో వచ్చి 47, స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి 43 బ్యాటరీ టెంపరేచర్ దాన్ని బట్టి. ఇక మోటార్ వచ్చేసి అంటే మోటార్ హీట్ ఎంత అవుతుందో దాని గురించి ఇది ఉంటుంది అన్నట్టు. ఈ స్కూటర్లో నాకు బేసికల్లీ పవర్ బాగా అనిపిస్తుంటుంది స్పోర్ట్స్ మోడ్లో, ఆసం అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎక్కడన్నా గల్లీలో ఏమన్నా వాటర్ ఉన్నాయనుకో, అక్కడ వాటర్లో 2 టైమ్స్ అయితే స్కిడ్ అయింది. అంటే చాలా స్లోగా ఉన్న 10-15లో లైట్ సింపుల్గా స్కిడ్ అవుతుంది, లైట్ ఇలా పడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి దీంట్లో ఇది బ్యాటరీ అయితే ఇక్కడ వచ్చేసి ఉంటుంది. ఇది బ్యాటరీ 3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి దీనిది 6000 అన్నట్టు. ఇక మొత్తం టాప్ వచ్చేసి మోటార్ది 27,000 టాప్ స్పీడ్ అంటే పవర్ దాంట్లో ఇదైతే ఉంటుంది అన్నట్టు. ఇది మోటార్ వచ్చి హబ్ మోటార్ అన్నట్టు. దీంట్లో బ్యాటరీ వచ్చి 3 kg వాట్ అంటే 3 kgల బ్యాటరీ అన్నట్టు. దీంట్లో వెనక సాకెట్ ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. ఇది అదే సాకెట్, ఇక్కడ నుండి ఛార్జర్ పెడతారు, అది సాకెట్లో. తర్వాత అది గైస్, దీంట్లో వచ్చి 2 లైట్స్ ఉంటాయి అన్నట్టు. ఇది వచ్చేసి రివర్స్ అంటే రివర్స్ మోడ్ కూడా పనిచేస్తుంది. రివర్స్ మోడ్ కూడా చూపిస్తాను మీకు. స్టాండ్ తీయాలి, స్టాండ్ తీసినాక బ్రేక్ నొక్కి పవర్ నొక్కి నార్మల్ మోడ్కి వచ్చింది. తర్వాత ఇది వచ్చి లైట్ అన్నట్టు, 2 లైట్స్ వస్తాయి ఇంకా, మీకు తర్వాత చూపిస్తాను. ఇది అంటే రివర్స్, ఇలాగ ఉల్టా అనాలి, ఉల్టా అంటే ఇలా వస్తుంది, అది రివర్స్ వస్తుంది. మళ్ళీ జాబ్ చేస్తే మళ్ళీ రైడింగ్ మోడ్కి వచ్చేస్తుంది. ఇవి ఇండికేటర్స్ అన్నట్టు, ఇండికేటర్స్ ఇది లెఫ్ట్. తర్వాత ఇది ఇలాగ ఉంటుంది, సౌండ్ ఇలాగ వస్తుంది మీకు వచ్చేసి. రైట్ సైడ్ ఇండికేటర్స్ అన్నట్టు, సేమ్ లెఫ్ట్ కూడా, కింద కూడా అదే సైజ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్ఆన్ అన్నట్టు. తర్వాత ఈ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు పార్కింగ్ స్టాండ్ తీసినా ఆటోమేటిక్ పార్క్ అయిపోతుంది. మీరు పవర్ బటన్ నొక్కినా ఆన్ అయిపోతుంది, బ్రేక్ వెళ్ళడం. ఈ మోడ్ చేంజ్ అవుతాయి. ఇక్కడ నార్మల్ ఉంది, ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ వచ్చింది. ఈ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఈకో మోడ్కి వస్తుంది అన్నట్టు. ఇది వాల్యూమ్ బటన్ పెంచుకోవడానికి. ఏమైనా సాంగ్స్ పాటలు అంటే సాంగ్స్ పెట్టుకుంటే ప్రెస్ చేస్తే మామూలుగా అది మీకు హోల్డ్లో ఉంటుంది. అది ఈరోజు వచ్చైతే ఈ స్కూటర్ కూడా ఇదండి. తర్వాత ఒక్కొక్కసారి అయితే కొంచెం ఇసుక మట్టి ఉన్న దగ్గర స్పోర్ట్స్ మోడ్లో కొంచెం జాగ్రత్త నడపాలి. టైర్ రఫ్ అని తిరుగుతుంది, పవర్ ఎక్కువ ఇదవుతుంది కాబట్టి రఫ్ అని తిరుగుతుంది. ఇది అండి, ఇది నాకు వచ్చేసి బాగానే ఉంది ఏంటంటే కానీ, కాకపోతే ఛార్జింగ్ చాలా స్లో అనిపిస్తుంటుంది నాకు, అది సంగతి. కాకపోతే నాకు అది నేను ట్రిప్స్ కొట్టినప్పుడు ఆశ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో సీట్ వచ్చేసి జర అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. కొందరు వచ్చి ఇట్లా ముందుకు వచ్చి కూర్చుంటాడు, ఒక్కొక్కడు అయితే ఏం చెప్పాలి, కూర్చోనికి రాదో ఏం రాదో. ఇది వచ్చేసి నేను రెంటల్లో తీసుకునేది వచ్చేసి అంటే ఓలా పికప్ డ్రాప్స్ కోసం
రోజు ప్రతిరోజు చేయాలి. రెంటాల్లో వచ్చేసి ఏంటంటే ఒక పర్ డే చేయకపోతే 400 పెనాల్టీ పడుతుంది. 1200 మినిమం 1200 చేస్తే అంటే 1200 చేస్తే 0 రెంటాలు ఉన్నట్టు. ఒకవేళ 1000 చేస్తే 50, 800 చేస్తే 100, అట్లా 800 నుండి 700 600 500 చేసినా కానీ 200 రెంట్ పడుతుంది. 500 బిలో చేస్తే 400 రెంట్ పడుతుంది. అలా ఉంటుంది. ఇది ఓన్లీ మీకు లోలా కోసమే తీసుకున్నాను అన్నట్టు. అది మీకు వీడియోస్ కూడా రావట్లేదు. మీకు మామూలుగా రేపటి నుండి మీకు వీడియోస్ పెడతాను కంటిన్యూగా. పెట్టక నేను చాలా రోజులు అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇదే గైస్, ఏమైనా ఉన్నా మీకు తర్వాత చూపిస్తా. ఇంకొక మోడ్ చెప్పడం మర్చిపోయినా. మోడ్ ఏంటంటే ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ స్క్రూస్ కంట్రోల్ అన్నట్టు. స్క్రూస్ కంట్రోల్ పనిచేస్తుంది. చేతిలో వేసిన ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయొద్దు. మీరు కూడా జాగ్రత్త ఉన్నప్పుడు. ఈ గుంతలు ఉన్నాయి, నాకు కంట్రోల్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. మొత్తం వదిలేసిన నాన్ స్టాప్గా వెళ్తుంది. కొంచెం జాగ్రత్త, బ్యాలెన్స్ కూడా కంట్రోల్ చేయాలి. దాన్ని బట్టి ఇది ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.